ఫ్రెండ్స్, తమిళనాడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించిన టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో మే 7వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గవర్నర్ చాలా పెద్ద అన్యాయం చేస్తున్నాడు, ముఖ్యంగా విజయ్కి సంబంధించి. అది ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే, బుధవారం విజయ్తో పాటుగా మరికొంతమంది టీవీకే నేతలు లోక్ భవన్కు వెళ్ళి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆయన్ని కలిశారు. అతిపెద్ద పార్టీ అయినప్పటికీ టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం అనేది జరగాలి గవర్నర్ తరఫు నుంచి, కానీ అది జరగలేదు. ప్లస్ కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా తెలుపుతూ ఒక లేఖనైతే మొత్తం గవర్నర్కి అందజేశాడు ఎవరు, విజయ్. అయితే మ్యాజికల్ ఫిగర్కు మరొక 5 సీట్లు తక్కువ అవడంతో మెజారిటీ నిరూపించుకోవడం కోసం 2 వారాల గడువు కూడా కావాలని కోరడం జరిగింది. అయితే విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ వెంటనే స్పందించలేదు. ఆయన ఎస్ చెప్పలా, నో చెప్పలా. సో పూర్తిగా ఇప్పుడు పరిస్థితి కొద్దిగా క్రిటికల్గానే ఉంది. ఎస్పెషల్లీ విజయ్ 7th సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి. ఎందుకనంటే ఒక మ్యాజికల్ ఫిగర్ అయితే రాలేదు, కానీ కాంగ్రెస్ సపోర్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, విజయ్ నేరుగా నో చెప్పకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. అయితే రాత్రిలోగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అంటే 7వ తారీఖున, మే 7వ తేదీన. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తమిళనాడు గవర్నర్ విజయ్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఎందుకనంటే 2018లో కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. సాధారణంగా ఎవరిదైతే లార్జెస్ట్ పార్టీ అవుతుందో, లార్జెస్ట్ సీడ్ అవుతుందో వాళ్ళనే పిలుస్తాడనమాట. ఎవరు పిలవాలి? గవర్నరే పిలవాలి. గవర్నర్కే ఆ విచక్షణ ఉండాలన్నమాట. సో అందరూ పిలుస్తారనుకున్నా కానీ పిలవల. కానీ ఆయనే వెళ్ళారు. ఎవరు? విజయ్ గారే వెళ్ళారు అనమాట. వాళ్ళ పార్టీ శ్రేణులతో వెళ్ళారు. కానీ ఇక్కడ ఏమైంది, మ్యాటర్ ఏమైందంటే, ఆయన పిలిచి ఆయన హంగ్ గవర్నమెంట్కి యాక్సెప్ట్ చేసినప్పటికీ పూర్తి స్థాయి పర్మిషన్, గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో బీజేపీకి అయితే వాళ్ళు పిలిచి మరీ ఇవ్వడం జరిగింది, కానీ టీవీకే పార్టీకి అలా జరగలేదు. ఎందుకనంటే అసలు ఏం చేయాలి గవర్నర్ అంటే, ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రానప్పుడు ఏం చేయాలనే విషయం పైన సర్కారియా కమిషన్ అలాగే ఎస్ఆర్ బైమా తీర్పులు గవర్నర్లకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. అతిపెద్ద సింగిల్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. అతిపెద్ద సింగిల్ పార్టీ అంటే ఇప్పుడు విజయ్కి 108 సీట్లు వచ్చాయి కదా. సో ఇదే అతిపెద్ద సింగిల్ పార్టీ. వేరే వాళ్ళతో కలిస్తే మ్యాజికల్ ఫిగర్ ఏర్పాటు అవుతుంది, కానీ సింగిల్ పార్టీ ఏదైతే ఉందో దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా పార్టీలకి 40, 70 ఇట్లానే వచ్చాయి కాబట్టి అది లార్జెస్ట్ పార్టీ అవ్వదు అనమాట. సో అది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి